ఇంకొక అలవాటు సామెతల గ్రంథము సామెతల గ్రంథము సామెతల గ్రంథము 16వ వచనము 16వ అధ్యాయం 16వ అధ్యాయం 16-18 నాశనములకు ముందు గర్వము నడుచును. మొదటి అలవాటు ఏమిటి? మద్యము. రెండవ అలవాటు తమాష. మూడవ అలవాటు వ్యభిచారము. నాలుగవ అలవాటు గర్వము. గర్వం ముందు ఏముంది వస్తుందో నాశనములకు ముందు గర్వము నడుచును. గర్వము గర్వం గర్వం గర్వం. నేనే ఉండాలి, నేనే అధికారం చలాయించాలి, నేనే ఉండాలి, నా మాట వినాలి. ఇలాంటి గర్వం మనలో ఉంటే నాశనం అయిపోతావేమో ఒకరోజు. సులమంటున్నాడు, నాశనకు ముందు గర్వం ఉంది. నీ ఎదుట గర్వం ఉంది, నీ ఎదుట గర్వం ఉండాల్సిందంట. నడిస్తే రోజు నీ నాశనం అయిపోతావు. ఎక్కడ ఇక్కడ సారీ సులమోడు గారు ఇక్కడ నాశనకు ముందు గర్వము నడుచును. గర్వము ద్వారా గడ్డిస్తున్నాడు ఎవరు? గర్వం గర్వం గర్వము ద్వారా గడ్డి తిన్నాడు. ఒక ఎద్దు గడ్డి ఏ విధంగా తింటుందో ఆ విధంగా చరిత్రలో కనబడుతున్నాడు. దేని ద్వారా గడ్డి తిన్నాడు? గర్వము ద్వారా. గర్వము ద్వారా విరలిగాడు. నేనే రాజు, నాకంటే ఎవరు లేరు, నా మాట అందరూ వినాలి అనుకున్నాడు రాజు. దేవుడు ఏం చేశాడు? రాజుకు గడ్డిని తినిపించాడు. ఎద్దు ఏ విధంగా గడ్డి తింటుందో ఆ విధంగానే నెలెగ్గర గడ్డి తిన్నాడు. అలాగే జీవం మనకు వద్దు. గర్వం అంత ప్రమాదం. గర్వము ద్వారా సాధారణ ఏమైపోయాడు? పతనమైపోయాడు. గర్వమే దేవుణ్ణి దూరం చేసింది ఏమండి? సాతాను. గర్వం. ఒకప్పుడు ఇద్దరు బాగున్నారు కదా, దేవుడు దూతలు నిలిచి ఒకప్పుడు మంచిగా ఉన్నారు. ఒకరోజు పుట్టిన ఆలోచన నేనే కావచ్చు కదా దేవుడిని అంటే గర్వం వచ్చేసింది. ఏమైనా వాటికు పడిపోయారు. ఆఘాతములు కపటి కులములో పడిపోయారు, నరకములో పడిపోయారు. ఎవరు? అపవాది. దేని ద్వారా? గర్వము ద్వారా. గర్వము ద్వారా జీవనం నాశనం అయిపోయింది. గర్వము ద్వారా గడ్డి తిన్నాడు. గర్వము ద్వారా నీ జీవితం నాశనం అయిపోతున్నాడు. దేవుడు గర్వం ఉండకూడదు. ఏముండాలి? వాళ్ళు తగ్గింపు జీవితం ఉండాలి. ప్రవర్తన తన్ను తాను తగ్గించుకున్న వాడు ఇదేమవుతాడు? ఇది పరమాట. గర్వం ఉండకూడదు, తగ్గింపు ఉండాలి. నీ తగ్గింపు జీవితమే నీ ప్రవర్తనే మారిపోతారు. తగ్గింపు జీవితం కలిగిన ఒకసారి అనేవి నీ వెంట పరిగెడతారమ్మా. దేవుడు పరిగెట్టిస్తాడు ఆ విధంగా. అంతే. నేనే ఆయన నువ్వు హెచ్చించుకోవద్దు, నేనే ఆయన హెచ్చించుకోవద్దు. డబ్బు ఉందండి గౌరవపడవద్దు, అధికారం ఉందని గౌరవపడద్దు. నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీ తెలుసు అన్న వద్దు. డబ్బు ఉంది నాకు కొన్ని లక్షల కొన్ని కోట్లు వద్దు. గర్వం వద్దు. గడ్డి తింటావు ఒకరోజు. గర్వం పడద్దు. అన్ని ఉన్నా అన్ని మిడి ఉన్నావు. అది దేవుడు ఇష్టం, అది దేవుని ఇష్టము. కాబట్టి దేవుని పిల్లరా తగ్గించుకున్న వాడు ఏమైపోతాడు? హెచ్చించబడతాడు. ఇది దేవుని క్యారెక్టర్. దేవుడే తగ్గించుకున్నాడు. అమ్మా పరలోకములో నుండి దాసుని స్వరువు ఏమొచ్చాడు? దాసు స్వరువు ఎందుకు? తగ్గించు. ఆ తగ్గింపే మనం వల్ల నమ్ముకున్నాం ఇప్పుడు అని దేవుడు. ఆ తగ్గింపే దేవుడిగా మార్చింది యేసుక్రీస్తును. ఆ యేసుక్రీస్తు భూమి మీద తగ్గించుకోకపోయితే మనం నమ్ముతుంటేనా యేసుక్రీస్తుని? నమ్మం. ఎందుకు నమ్మాము? అది తగ్గింపు జీవితం. తగ్గింపు. నువ్వు తగ్గింపు కలిగి బ్రతికితే అనేకులు అప్పుడు ఇస్తారు, అనేకులు ప్రేమిస్తారు, నీ ఎదుగు అనేకులు వస్తారు. యేసుక్రీస్తు అనేకులు ఎందుకు ప్రేమించబడుతున్నాడు?
తగ్గింపు జీవితం, ఆ తగ్గింపే అని దేవునిగా మార్చింది బహుశా. దాని తగ్గింపు కలిగి ఉన్నాడు యేసుక్రీస్తువారు. కాబట్టి ప్రభుత్వ దేవుని పిల్లలు తగ్గింపు జీవితం కలిగి ఉన్నారు. మద్యము ఉండకూడదు, ధనాశ ఉండకూడదు, వ్యభిచారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. తగ్గింపు జీవితం ఉండాలి. ఈ తగ్గింపు జీవితమే నిన్న ఒక రోజు దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. ఒక ఎగ్జామ్